సీఎం చంద్రబాబు అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం కల్పిస్తారన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గం అండ్ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే తీర్మానం మహానాడులో ప్రవేశపెట్టారని చెప్పారు. విజయవాడ రూరల్ ప్రాంతానికి బుడమేరుతో పొంచి ఉన్న ముప్పు గురించి ప్రత్యేక తీర్మానం చేశామంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఇటీవల ముంపుకు గురైన బుడమేరు ప్రాంతాన్ని రక్షించేందుకు, బుడమేరు ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన మహానాడులో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందంటున్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. చెప్పండి, ప్రధానంగా మీ తండ్రి గారికి చాలా సుదీర్ఘ అనుభవం ఉంది టీడీపీ పార్టీలో, అంటే మీకు కూడా ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది, ఎలా ఉండబోతుంది? ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఇటీవల బుడమేరు ముంపుకు గురైన చాలా దీనిపైన కూడా గండ్లు పడినాయి. దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే మహానాడులో ఇప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదండి. నేను ఏమైతే బుడమేరు వరదలప్పుడు పోయిన ఆగస్టు సెప్టెంబర్లో వచ్చిన వరదలకి గండ్లు పడి మాకు అక్కడ పొలాలు అన్ని ఆస్తులు విధ్వంసం జరిగి ఆ వచ్చిన నీళ్ళంతా విజయవాడలో ఇబ్బందికరమైన పరిస్థితి అయిందో, ఆ వెనువెంటనే ఒక 40 చోట్ల గండ్లు పోర్చడం జరిగింది. ఇంకా ఒక 127 చోట్ల పోర్చకుండా ఆగి ఉన్నాయి. వాటికి సంబంధించి అప్పుడే ప్రతిపాదనలన్నీ పైకి పంపించాం. రాష్ట్రంలో ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఎన్ని కలిపితే అది ఒక 1088 కోట్ల ఫైల్ అయ్యి అది శాంక్షన్ అవ్వక ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎండాకాలం, ప్రతి సంవత్సరం రెయినీ సీజన్ ఫెయిల్ అవటం చూసాం, కానీ సమ్మర్ ఫెయిల్ అవటం ఫస్ట్ ఇటీవల నాకు ఊహ తెలిసి ఇప్పుడు నేను చూస్తాను. సమ్మర్ ఫెయిల్ అయ్యి సమ్మర్ కూడా రెయినీ సీజన్ లాగానే ఉంది. కడపలో మహానాడు అంటే అమ్మో ఎంత వేడిగా ఉంటుందో, ఎంత ఇబ్బంది పడతామో అక్కడ అనుకుంటే, ఇక్కడ కూడా ఇప్పుడు చల్లటి వాతావరణం ఏర్పడింది అనమాట. సరే, వర్షాలు పడతా ఉన్నాయి. రేపు మళ్ళీ మాన్సూన్ అప్పుడే వచ్చేసింది ఎర్లీగా, ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ నేను మొన్న ఇటీవల ఒక 20 రోజుల నుంచి విపరీతంగా ముఖ్యమంత్రి గారిని కలవటం, అలాగే సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారులు అందరితో కలిస్తే ఇప్పుడు ఆ 1088 కోట్ల నుంచి మా 43 కోట్ల రూపాయలు విడదీసి అది ఇప్పుడు తాత్కాలికంగా నామినేషన్ పద్ధతిలో తక్షణం మరమ్మతులు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆ మేరకు పనులు ప్రారంభించాం. 10 రోజుల్లో ఒక 100 పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత ఇంకొక వారానికి ఇంకొక 20 పనులు పూర్తి చేయాలని చెప్పి శరవేగంగా ఈ పనులు మొదలెట్టించాం. ఒక 5 నుంచి 7 పనులు మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతాయి. అక్కడ సిమెంటు, కాంక్రీట్తో నిర్మాణాలు. కాబట్టి ఏమైనా రేపటి మళ్ళీ వరదలు వస్తే అటు రైతులకు నష్టం జరగకుండా, ఇటు విజయవాడకు నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన నామినేషన్ పద్ధతిలో పనులు ప్రారంభించామండి. మొన్న మినీ మహానాడులో తీసుకున్న నిర్ణయాల్ని ఈ మహానాడులో ఏమన్నా అమలు చేస్తారా, లేకపోతే ప్రతిపాదించారా? మినీ మహానాడులో మేము 4 తీర్మానాలు చేశామండి. బుడమేరుకు సంబంధించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని, అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఏమైతే ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి పొలాలకి నికరమైన సాగు జలాలు అందించాలనేది ఒక తీర్మానం. 2, అట్లాగే 3వది మా ప్రాంతంలో జీకొండూరు మండలంలో మునగపాడు, సున్నపాడు దగ్గర ఉన్నటువంటి గతంలో భూసేకరణ చేశారు, ఎందుకంటే ఇళ్ల స్థలాల కోసం. అది విజయవాడ నుంచి ఎవరు రాలేదు. దాంట్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఒకటి. మా దగ్గర ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి VTPS మన గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ₹1 కూడా మెయింటెనెన్స్ డబ్బులు లేనందువల్ల విపరీతమైన కాలుష్య స్థాయిలు పెరిగిపోయినాయి. కాలుష్య నియంత్రణకు సంబంధించిన పరికరాలు ఏమి పనిచేయనందువల్ల రావాల్సిన దానికంటే 200-300 రెట్లు ఎక్కువ వస్తూ ఉంది. దాని కాలుష్యాన్ని కూడా తగ్గించడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలనే ఒక తీర్మానం. మొత్తం ఈ 4 తీర్మానాలు చేసి మేము జిల్లా కమిటీకి పంపించాం. జిల్లా కమిటీ వాళ్ళు మా తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర కమిటీకి పంపించారు. ఆ తీర్మానాలు రాష్ట్రం దగ్గరికి, రాష్ట్ర పార్టీ దగ్గరికి వచ్చున్నాయండి. ప్రధానంగా అంటే రాయలసీమలోనే మహానాడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనిపైన ప్రతిపక్షం కూడా రకరకాల విమర్శలు చేస్తుంది. ఎట్లా దీన్ని ఎలా ఖండిస్తారు? దానికి విమర్శించాల్సిన అవసరం లేదండి. రాయలసీమలో పెడితే వాళ్ళకేం విమర్శ చేయాల్సిన అవసరం ఉంది? రాయలసీమ ఏమన్నా వాళ్ళ సొత్తా? వాళ్ళేమన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళంలో పెట్టింది, మన వైజాగ్లో పెట్టింది, తిరుపతిలో పెట్టింది. గతంలో కొత్తగా ఈరోజు ఏమి రాయలసీమలో పెట్టలే. గతంలో తిరుపతిలో కావాలనే కడపలో పెట్టారు. అలాగే గతంలో ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా నుంచి మార్చారు. అంటే ఇది ఎలా ఎందుకు జరిగిందని ఉద్దేశపూర్వకంగా కడపలో పెట్టారంటే ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానా, లేకపోతే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి జాగీరా? ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లా. ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి
పనితీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్లోనో ఎస్టేట్కి ఆనుకొని పెడితే అది కక్షపూరితం అండి. అసలు కక్షపూరితం ఏముంటుంది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ కంటే చాలా సీనియర్ పార్టీ. 4.5 దశాబ్దాలు గడిచిన పార్టీ. ఈ 4.5 దశాబ్దాల్లో క్రమం తప్పకుండా మహానాడులు నిర్వహించుకుంటా ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన కక్ష సాధింపు ఇవన్నీ అసలు ఇన్ని అనవసరపు మాటలు, మతిలేని మా వ్యక్తులు మాట్లాడే మాటలు. నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఊరు నిమ్మకూరు కనుక అలా కృష్ణా జిల్లాకి అది అట్లా కాదు సార్. అట్లా కనుక నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లా పెట్టాలంటే ఇప్పుడు అటున్న కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పెట్టి మాది ఇటు పెట్టి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వలసింది రంభ, మునిగింది గంగ అనే మనిషి కదా. ఏదో చెప్పాడు, ఆయన బుర్రలో ఏదో తొలిచింది అనమాట. అందుకని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. రివర్స్ నిర్ణయం, రివర్స్ పాలన కదా అది. కాబట్టి సరే ఏదో దానికి అటో ఇటో పెట్టారు. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. దాంట్లో ఇక్కడ వైఎస్ఆర్ కడప పెట్టినట్టు అక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారు రేపే వేదిక మీద అడుగుతా. పెట్టకపోవడం వారి ఇష్టం. మహానాడు వేదిక కూడా కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు మార్చమని, అయితే ఇటీవల ముంపుకు గురైన బుడమేరు ప్రాంతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వమని, దీనిపైన కూడా ప్రత్యేకంగా స్థానిక మినీ మహానాడులో కూడా ప్రతిపాదన పంపించామని చెప్తున్నారు. అయితే దీనిపైన ఎటువంటి వివాదాలు లేవని, కేవలం అంటే కడప అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదని, కడపలో ఏ ప్రాంతంలో మహానాడు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మాత్రం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప.